మునుబ్బులు చేస్తున్నానని చెప్పాను కదా. ఇంకా ఇప్పుడైతే చూడండి, ఒకప్పుడు వచ్చేవి మునుబ్బులు ఒత్తుకునేదానికి, ఇప్పుడు గన్ షాట్ అని చెప్పి వస్తున్నాయి. చాలా సులభం, దీంతో అయితే ఈజీగా అయిపోతాయి. మనకు అసలు హ్యాండ్ పెయినే ఉండదు. చాలా అంటే చాలా ఈజీగా మనకి పొయ్యి మీద కాలడమే ఆలస్యం అనమాట. ఇందులో వత్తడం అయితే చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇది కానీ ఒకటి తీసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా ఉందో. ఇక్కడైతే యారో మార్కులు ఉంటాయి. మనం ఈ యారో మార్క్ని సెట్ చేసుకునే విధానం తెలిస్తే చాలన్నమాట. చాలా ఈజీగా అయితే మునుబ్బులు చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈజీగా ఒత్తేసేయచ్చు. నార్మల్గా ఇంతకు ముందు చిన్నప్పుడు మా అమ్మ చేస్తుంటే చూసేదాన్ని. పాపం వత్తలేక చెయ్యి నొప్పులు పుట్టిపోయాయి, వత్తలేకపోతున్నానని చెప్పేదన్నమాట. అలా వత్తలేకే తక్కువ చేసేది. ఇలాంటివి కానీ ఉంటే నా అమ్మ వాళ్ళు ఈజీగా చేసేస్తారు. ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు మునుబ్బులు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, కానీ చాలా గట్టిగా ఉన్నాయండి. నిజం చెప్పాలంటే కొంచెం పుట్నాల పప్పు కానీ వేసుంటే బాగుండేమో. ఎక్కడో తేడా కొట్టేసింది. ఓకేలే, తినొచ్చు. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి, కానీ కొంచెం గట్టిగా ఉన్నాయి. నెక్స్ట్ టైం చేసినప్పుడు పుట్నాల పప్పు కొంచెం ఆ పొడి అయితే వేస్తాను. పుట్నాల పప్పులు వేయడం వల్ల క్రంచీగా అయితే వస్తాయి. కానీ సరిలే, శనగపిండి వేస్తున్నా కదా అనుకున్నాను, కానీ కొంచెం గట్టిగా అయితే వచ్చేసాయి. ఏం చేస్తాం, ఎలా చేసుకున్నా తినాల్సిందే, తప్పదు, పడలేం కదా. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ ఇచ్చి నైస్ కామెంట్ పెట్టి సపోర్ట్ చేయొచ్చు కదా, నన్ను కానీ మీ అక్కగానో చెల్లిగానో అనుకొని. ఓకేనా, బాయ్.